వెల్కమ్ టు మన ఛానల్. అందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. ఇటువంటి పరిస్థితుల్లో ఏ అమ్మాయి అయినా ఏం చేస్తుంది చెప్పండి? స్క్రీన్ మీద ఒక అమ్మాయిని చూపిస్తూ ఉన్నాను. ఈమె పేరు హాసిని. ఈమెకు ఆల్రెడీ పెళ్ళయింది. ఈమె భర్త ఈమెను ఎప్పుడు కూడా అనుమానిస్తూ ఉండేవాడు. ఈమె భర్త ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉండేవాడు. జాబ్కి వెళ్తూ వెళ్తూ ఈమె పక్కింటి వారికి ఈమెను గమనిస్తూ ఉండమని చెప్పేవాడు. ఒక భర్త భార్యని ఈ విధంగా అనుమానించడం కరెక్ట్ పద్ధతి కాదు. ఈ రోజు మనకు ఇటువంటి పెళ్లి సంబంధం వచ్చింది. ఈమెపై ఈమె భర్తకు అస్సలు నమ్మకం లేదు. అందుకే పక్కింటి వారిని గమనించమని చెప్పేవాడు. అప్పుడు ఈ అమ్మాయి ఇటువంటి భర్తతో ఎన్ని రోజులు జీవించగలనని చెప్పి విడాకులు తీసుకున్నారు. మీరే కనుక ఒక అమ్మాయి అయి ఉండి ఈమె పొజిషన్లో మీరు ఉన్నట్లయితే నేను మీకు చెప్పేది అర్థమవుతుంది. ఈమె తల్లిదండ్రులు ఒక మంచి ఉద్యోగం చేస్తున్న అబ్బాయికి పెళ్లి చేశాము అని చెప్పి ఆనందపడ్డారు, కానీ ఒక అనుమానించే వ్యక్తి అని కనిపెట్టలేకపోయారు. ఈ అమ్మాయి చాలా అందంగా ఉన్నారు. భర్త కూడా మంచి ఉద్యోగం చేస్తూ ఉన్నాడని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు అనుకునేవారు. కానీ ఈమె ఇంట్లో అయితే సంతోషం లేదు. ఈమె భర్త ఈమె ఎప్పుడూ కూడా వేరే అబ్బాయితో కలిసి తిరుగుతుందని భ్రమపడేవాడు. చుట్టుపక్కల వాళ్ళందరినీ ఈ విధంగా అడిగేవాడు. నా భార్య ఎవరైనా అబ్బాయితో తిరిగితే మీరు నాకు చెప్పమని చెప్పేవాడు. ఈమె ఇంటికి కొంతమంది భర్తలైన సమయంలో కొంతమంది అమ్మాయిలు వచ్చేవారు. వాళ్ళందరూ ఈమె కాలేజ్ మేట్స్. ఆ విషయాన్ని ఈమె భర్తకు చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఏం చెప్పారంటే, కొంతమంది అమ్మాయిలు వచ్చారని చెప్పలేదు, ఎవరెవరో ఇంటికి వస్తున్నారని చెప్పారు. దానికే భర్త చాలా గొడవ పెట్టి ఈమెను కొట్టాడు. ఇటువంటి భర్తతో జీవితాన్ని జీవించలేను అని వెంటనే విడాకులు తీసుకున్నారు. ఈ అమ్మాయి పెళ్లి కోసం మనకు డీటెయిల్స్ పంపించలేదు, లివింగ్ రిలేషన్ కోసం పంపించారు. మా ఛానల్ ద్వారా తప్పకుండా ఈమెకు ఒక అబ్బాయి దొరుకుతాడు. ప్రస్తుతం ఈమె తల్లిదండ్రుల ఇంట్లో ఉంటున్నారు. ఈమె ఖర్చులన్నీ తల్లిదండ్రులే పెట్టుకుంటున్నారు. తల్లిదండ్రులకు ఒకే ఒక సంతానంగా ఈమె ఉన్నారు. ఆస్తి కూడా తల్లిదండ్రుల పేరు మీదే ఉంది. ఫినాన్షియల్గా ఈమె చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఈమెకు ఒక అన్నయ్య ఉండేవారు, కొన్ని సంవత్సరాల ముందు చనిపోయారు. ఎటువంటి అబ్బాయి కావాలి అనుకుంటున్నారో చూద్దాం. ఈమె పేరు హాసిని. 39 సంవత్సరాల వయసు కలిగి ఉన్నారు. బరువు 71 కేజీలుగా ఉన్నారు. ఎత్తు 5.3 ఇంచెస్. భర్తతో విడాకులు తీసుకుని రెండో పెళ్లికి సిద్ధపడ్డారు. కార్ డ్రైవింగ్ అంటే ఈమెకు చాలా ఇష్టం. అలాగే గుర్రం మీద ఎక్కి స్వారీ చేయడం అంటే చాలా ఇష్టం. ఈ అమ్మాయి ఎక్కువగా శాకాహార భోజనాన్ని ఇష్టపడతారు. అప్పుడప్పుడు మాంసాహారం తింటారు. ప్రస్తుతం ఎటువంటి ఉద్యోగం చేయడం లేదు. హిందూ కుటుంబంలో జన్మించారు. కొన్ని సంవత్సరాల ముందు ఈమె అన్నయ్య చనిపోయారు. ఈమె తల్లిదండ్రుల ఆస్తి అంతా ఈమెకి వస్తుంది. ఏ క్యాస్ట్ అబ్బాయి అయినా పర్వాలేదు అని చెప్తున్నారు. పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఉద్యోగం లేదా వ్యాపారం చేసినా పర్వాలేదు, కానీ తప్పకుండా బాగా సెటిల్ అయి ఉండాలి. దయచేసి మీకు ఉన్న ఆస్తిని బట్టి మీరు పెళ్లి చేసుకోకండి. మంచి మనసుతో ఈమెను పెళ్లి చేసుకోండి. అబ్బాయి కొంచెం నల్లగా ఉన్నా పర్వాలేదు, పెళ్లి చేసుకుంటాను అంటున్నారు. మొదటిగా ఈమె అబ్బాయితో లివింగ్ రిలేషన్లో ఉంటారు, తర్వాత నచ్చితే పెళ్లి చేసుకుంటారు. ఆల్రెడీ పెళ్ళైన వారు కూడా ఈమెతో లివింగ్ రిలేషన్లో ఉండవచ్చు. అమ్మాయి నచ్చితే వీడియోకి లైక్ చేయండి. ఈమెతో లివింగ్ రిలేషన్కి మీరు ఓకే అయితే కమెంట్స్లో ఇప్పుడే చెప్పండి. మరలా మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అందరికీ బాయ్.